8 అవుతుందండి. ఇది కూడా డెలివరీకి ఇంకొక 10 రోజులు అయితే సమయం ఉందండి. ఇంకా 10 రోజులు ఉందన్న? ఇంకా 10 రోజులు సమయం ఉందండి. చూపించండి దీన్ని అట్ర కానీ మొత్తం నడుము కానీ మొత్తాన్ని చూపించండి, మలుగు కానీ దాని హెడ్ కూడా చూపించండి, దాని తల కూడా చూపించండి. మంచి క్వాలిటీ గల సైజు కలిగేదండి. నెంబర్ 1 బ్రీడ్ అండి. నెంబర్ 1 ముర్రా అండి మన దగ్గర ఉన్నాయి కూడా అన్ని కూడాను. ఇప్పుడు వాటర్లో ఏం మిక్స్ చేసి పెడుతున్నారు అన్నది? ఇప్పుడు దాంట్లో తౌడు వేసామండి, వరి తౌడు వేసాము. ఉత్తి వాటర్ పెడితే ఒక్కొక్కసారి తాగవండి, బాగా దాహం వేసినప్పుడు కానీ తాగు. అది వరి తౌడు వేసామంటే అండి ఇంకా ఇష్టంగా తాగుతుందండి. చాలా ఇష్టంగా. రైతులందరికీ నమస్తే అండి. మనం ప్రజెంట్ విఎల్ డైరీ ఫామ్ దగ్గర ఉన్నామండి. ప్రజెంట్ రేట్లు ఎలా ఉన్నాయి, ఏ బ్రీడ్లు ఉన్నాయి, అన్నాల ఫామ్ లాంటి వివరాలు అయితే తెలుసుకుందాం. అన్న నమస్తేనా? నమస్తేనా. ఒకసారి మన ఫామ్ లొకేషన్ అది ఒకసారి చెప్పండి అన్న. రైతు సోదరులందరికీ నమస్తే అండి. నా పేరు బిఎల్ రాజు. మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం అండి. మా డైరీ ఫామ్ నేమ్ వచ్చేసి బిఎల్ డైరీ ఫార్మ్ అండి. ప్రజెంట్ ఎన్ని గేదెలు ఉన్నాయో మన దగ్గర, ఏ బ్రీడ్లు ఉన్నాయి ఒకసారి చెప్పండి. మన డైరీలో అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడైతే 25 గేదెల వరకు ఉన్నాయండి. ఈ షెడ్లోని ఆ షెడ్లోని కలిపితే 25 గేదెల వరకు ఉన్నాయండి. ప్రజెంట్ మన దగ్గర బ్రీడ్ విషయానికి వస్తే ముర్రా ఉన్నాయండి, అలాగే బన్నీ ఉన్నాయండి, గ్రేడెడ్ ముర్రా ఉందండి. గ్రేడెడ్ ముర్రా కూడా ఉందండి. ఏ లాక్టేషన్ ఉన్నాయన్న మన దగ్గర? అన్ని కూడా సెకండ్ లాక్టేషన్లో ఉన్నాయండి. ఇప్పుడు అన్ని కూడా 2 ఈతలు ఉన్నాయండి. మన దగ్గర తొలిచూరు కూడా ఫస్ట్ లాక్టేషన్ కూడా ఉంటుందండి. తొలిచూరు ఉంటాయి, మలిచూరు ఉంటాయి ఎక్కువ శాతం. మన దగ్గర ప్రజెంట్ అయితే సెకండ్ లాక్టేషన్ ఉన్నాయండి. 25 గేదెలు కూడా సెకండ్ లాక్టేషన్ అండి. మిల్కింగ్ కెపాసిటీ విషయానికి వస్తే ఎన్ని పాలు అయ్యే గేదెలు ఉన్నాయన్న మన దగ్గర? మిల్కింగ్ కెపాసిటీ వచ్చండి గేదెని బట్టి ఉంటుందండి. ఒక్కొక్క గేదె ఒకలా ఉంటుందండి. 5 లీటర్ పూటకి 5 లీటర్లు ఇచ్చి ఉన్నాయండి, అదే పూటకి 8 లీటర్లు ఇచ్చి ఉన్నాయండి. రోజుకి వచ్చేసి 10 నుంచి 16 లీటర్ల మిల్కింగ్ కెపాసిటీ అయితే మన డైరీ ఫారంలో ఉందండి. రేట్ల విషయానికి వస్తే గేదె మీద ఇప్పుడు కింద నెల మీద ఇప్పుడు ఒక 10,000 రూపాయలు కూడా తగ్గు ఉందండి. మన దగ్గర ప్రజెంట్ అయితే 90,000 నుంచి స్టార్టింగ్ ఉందండి. 90,000 నుంచి స్టార్టింగ్ ఉందండి. 90,000 నుంచి 1,50,000 దాకా ఉందండి. 1,10,000, 1,10,000, 1,20,000, 1,30,000 అలా 1,50,000 వరకు గేదెల ధరలు అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే మన డైరీలో ఉన్నాయి. వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, రైతులు వస్తున్నారా మన దగ్గరికి? ఇప్పుడు మెల్లగా వస్తున్నారండి. ఇప్పుడు కొంచెం ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి కాబట్టి ఇప్పుడైతే వస్తున్నారండి. ఇప్పుడైతే ముందు వారం అయితే నేను ఒక 2 లోడ్లు ఇచ్చానండి. ఒక 5 గేదెలు ఒకటి, 6 గేదెలు ఒకటి 2 లోడ్లు ఇచ్చాను. ఒకటైతే రాయలసీమ వెళ్ళిందండి, కడప వెళ్ళింది. ఒకటైతే తెలంగాణ వెళ్ళిందండి, శంషాబాద్ ఏరియాలోకి వెళ్ళిందండి. ఇలా 2 లోడ్లు అయితే ముందు వారం అయితే 2 లోడ్లు ఇచ్చాను. 11 గేదెలు అమ్మాను. రైతులు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారన్న, వాళ్ళకి వచ్చేటప్పుడు మరి ఎలా మన ఫామ్కి ఎలా వస్తున్నారు ఏంటనేది ఒకసారి. మన దగ్గరికి వచ్చే రైతులు ఏంటంటే అండి ఎక్కువ శాతం తెలంగాణ రాష్ట్రం నుంచి వస్తారండి. తెలంగాణ శంషాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, సాద్నగర్, ఇలా సూర్యాపేట ఇలా ఏరియాల నుంచి వస్తారండి. అలాగే వరంగల్ నుంచి కూడా వస్తుంటారు. అలా మన ఆంధ్ర సైడ్ నుంచి అయితే రాయలసీమ నుంచి కడప, కర్నూలు, నెల్లూరు, ఇలా విజయవాడ, అలా చిలకలూరుపేట, మార్కాపురం ఈ ఏరియాల నుంచి అయితే మనకి రైతులు అయితే రావడం అయితే జరుగుతుందండి. ఎక్కడి వరకు వస్తారన్న, మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళని? మనకి రైతులు ముందే కాంటాక్ట్ అవుతారండి. మన యూట్యూబ్ వీడియోలు చూసి ముందే కాంటాక్ట్ అవుతున్నారండి. కాంటాక్ట్ అయ్యి మన ఫోన్ నెంబర్ మనకు ఫోన్ చేసి పూర్తిగా వివరాలు కనుక్కొని మన దగ్గర రేట్లు ఎలా ఉన్నాయి, మన దగ్గర పాల కెపాసిటీ ఎంత ఉంది, ఏ గేదెలు ఉన్నాయి, ఏ జాతి గేదెలు ఉన్నాయి అన్నీ పూర్తిగా కనుక్కొని మనకు కాంటాక్ట్ అవుతున్నారండి. కాంటాక్ట్ అయితే వాళ్ళు వచ్చేటప్పుడు మేము ఎలా రావాలన్నా ఎక్కడికి రావాలని చెప్పేసి అడుగుతున్నారు. వాళ్ళు మనం రాజమండ్రి వరకు వాళ్ళకి వెహికల్ ఉంటే మన లొకేషన్ షేర్ చేస్తున్నాం, తిన్నగా ఇక్కడికి వచ్చేస్తున్నారండి. మన హైవే పక్కనే అండి. అదే అండి మన హైవే, నేషనల్ హైవే అండి, కోల్కతా చెన్నై హైవే అండి. అది ఆ మేట్ల అవతల ఉంటుందండి. మన ఈ రోడ్డుకి అయితే ఫామ్ షేర్ చేసేస్తే, లొకేషన్ షేర్ చేస్తే డైరెక్ట్గా వస్తారండి. లేదు బస్సుకి కానీ ట్రైన్కి కానీ వచ్చే వాళ్ళు అయితే రాజమండ్రి వరకు వస్తున్నారండి. రాజమండ్రి వరకు వస్తే మనం వెళ్ళి రిసీవ్ చేసుకుని తీసుకురావడం అయితే జరుగుతుందండి. ఒక్కొక్కసారి కెపాసిటీలు ఎంత అనేది ఒకసారి చెప్పండి. ఇది వచ్చేసి ముర్రా జాతి గేదండి. ముర్రా జాతి అండి. చూడండి ఇది సెకండ్ లాక్టేషన్లో ఉందండి. సెకండ్ లాక్టేషన్ అండి. ఇలా చూపించండి, అట్లా చూపించండి. ఇది రోజుకి 16 లీటర్లు పాలు అవుతుందండి. 8, 16 లీటర్లు అవుతుంది. డెలివరీకి ఇంకా 15 రోజుల సమయం ఉందండి. ఇంకా 15 రోజులు ఉందండి. ఈ దగ్గర చేస్తండి. ఇది చూడండి, దాన్ని 4 రొమ్ములు సన్నకొట్లు చూపించండి. 4 రొమ్ములు కూడా సమానంగా ఉంటాయండి. ఎడం కూడా చాలా బాగుంటుంది. సెకండ్ లాక్టేషన్లో ఉందండి. సెకండ్ లాక్టేషన్లో ఉంది. ఇది వచ్చేసి ఇది ముర్రా అండి. చూపించండి, అలా చూపించండి. ఇది కూడా 8 అవుతుందండి. ఇది కూడా డెలివరీకి ఇంకొక 10 రోజులు అయితే సమయం ఉందండి. ఇంకా 10 రోజులు సమయం ఉందండి. చూపించండి దీన్ని అట్ర కానీ మొత్తం నడుము కానీ మొత్తాన్ని చూపించండి, మలుగు కానీ దాని హెడ్ కూడా చూపించండి, దాని తల కూడా చూపించండి. మంచి క్వాలిటీ గల సైజు కలిగేదండి. నెంబర్ 1 బ్రీడ్ అండి.
నెంబర్ 1 ముర్రా అండి మన దగ్గర ఉన్నాయి కూడా అన్ని కూడాను. ఇప్పుడు వాటర్ లో ఏం మిక్స్ చేసి పెడుతున్నారు అన్నది? ఒకటి దాంట్లో తౌడు వేసామండి, వరి తౌడు వేసాము. ఉత్తి వాటర్ పెడితే ఒక్కొక్కసారి తాగవండి, బాగా దాహం వేసినప్పుడు కానీ తాగు. అది వరి తౌడు వేసామంటే అండి ఇంకా ఇష్టంగా తాగుతుందండి, చాలా ఇష్టంగా తాగుతుంది. మనకి గేదెలకి ఎంతసేపు కూడా వాటర్ మాత్రం ఎక్కువ శాతం వాటర్ ఇవ్వాలండి. ఎన్ని పూటలు పెడతారు అన్నప్పుడు డైరీలో? మనం 3 పూటలు వాటర్ పెడతామండి. ఉదయం పెడతాం, అలాగే మధ్యాహ్నం 2-3 ఆ సమయంలో పెడతాం, అలాగే సాయంత్రం కూడా పెడతాం. 3 పూటలు అయితే వాటికి వాటర్ ఇస్తాం. వాటరే మెయిన్ అండి. ముందు గేదెకి ఏంటంటే కూడా దాని ఆరోగ్యంగా ఉండాలన్నా, ఏదన్నా దాన్ని మనకు మంచి పాలు ఇవ్వాలన్నా కూడా వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వాటర్కి మనం ఎక్కువ తాగిపించగలిగితేనే అది మనకి పాలు కూడా ఇస్తుంది, అది ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండి హెల్దీగా ఉంటే మనకి ఆటోమేటిక్గా పాలు కూడా. అవునండి. దీని గురించి చెప్పండి అన్న. ఇది కూడా సూడు గేదన్న. ఇది ఇంకా 4-5 రోజుల్లో డెలివరీ అయిపోద్దండి. చూపించండి, దీన్ని అట్ర చూపించండి. ఇంకా 4-5 రోజుల సమయం. 4-5 రోజుల్లో డెలివరీ అయిపోద్దండి. మంచి హెవీ సైజ్ కలండి, మంచి హెవీ అట్ర ఉందని చూపించండి. ఇది పూటకు 9-18 లీటర్ పాలు అవుద్దండి. మంచి హెవీ సైజ్ కలిగేదండి. ఇది ముర్రా జాతి గేదండి. ముర్రా అండి, బ్రీడ్స్ ముర్రా వస్తాయి. సో దీన్ని అట్ర చూపించండి. ఇది పూటకు 9 అవుద్దండి, మొత్తం 18 లీటర్ల పాలు అవుద్దండి. మంచి సైజు కలిగేదండి. మన డైరీ ఫామ్లు అన్ని కూడా టాప్ క్వాలిటీలో ఉన్నాయండి. A1 సైజులు ఉన్నాయి. నెక్స్ట్ దీని గురించి చెప్పండి. ఇది కూడా ముర్రా జాతి గేదండి. ముర్రా అండి. ఇది సెకండ్ లాక్టేషన్లోనే ఉందండి. ఇది 2 ఈతలోనే ఉంది. చూచచ్చు, దాన్ని అట్ట చూపించండి. ఇది పూటకి 8 అవుద్దండి. రోజు మొత్తమే 16 లీటర్లు అవుద్దండి. ఇది ఇంకో 4 రోజుల సమయం ఉందండి. ఇది కూడా ఈని ముందు అట్ర చేస్తండి. ఇది పొదుగు మొత్తం దింపాలంటే ఈని ముందు చేస్తండి. ఇది నెక్స్ట్ దాని గురించి చెప్పండి. నెక్స్ట్ ఇది ఈనిగేదండి. ఇది మంచి సైజు కలిగేదండి. ఇది కూడాను డెలివరీ అయిపోయిందండి. డెలివరీ అయిపోయి 4 రోజులు అవుతుందండి. దాన్ని ఆడదోడని పెట్టిందండి. చూపించండి దాన్ని దూడను కూడా. బ్రీడ్ ఏమొస్తుంది? ఇది ముర్రా అండి. ముర్రా అండి, మంచి సైజు కలిగేదండి. ఇది డైరీ ఫామ్ లోకి ఇలాంటి గేదెలు వేసుకోవాలండి. మంచి పాల కెపాసిటీ అండి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇది 6.5 అవుతుందండి. ఇది 4వ రోజు అండి. ఇది డెలివరీ అయ్యి ఇది ఒక 10 రోజులు అయిందంటే దీన్ని పూర్తిగా దానాలు గటాన్ని కూడా మనం బాగా పెడతాము. అక్కడి నుంచి ఇది పూటకి 8 తక్కువ లేకుండా ఇస్తుంది. పూటకి 8 అండి. రోజు మొత్తమే 16-17 లీటర్ల వరకు కెపాసిటీ అండి. ఈ దూడ అన్నది దీని దూడండి. దూడను కూడా చూసుకోవచ్చండి. పేదోడ అన్నది ఆడదోడండి. ఆడదోడని అయితే పెట్టిందండి. చూసుకోవచ్చండి. హెవీ సైజు ప్లస్ క్వాలిటీ కూడానండి. అన్న చెప్పడం అయితే రోజు మీద 16 లీటర్లు అయితే అన్న చెప్తుంది జరుగుతుందండి. చూసుకోవచ్చండి. చూపించండి, ఇలా వచ్చే అట్ర కూడా చూపించండి అన్న. మన ఫామ్లో మరి గేదెలు కొనుగోలు చేస్తే ట్రాన్స్పోర్ట్ ఎలాగన్నా మరి రైతులకి మీరు వెహికల్ మీరు అరేంజ్ చేస్తారా, వాళ్ళు అరేంజ్ చేసుకోవాలా ఏంటనేది ఒకసారి దూరం నుంచి వచ్చిన వాళ్ళకి మరి ఇక్కడ ఏరియాలో ఏం పెట్టాలి, ఎలా పెట్టుకోవాలని తెలియదు కదా, దాని గురించి. ట్రాన్స్పోర్ట్ అయితే మటుకి 5 గేదెల పైన కొనుగోలు చేసిన వాళ్ళకి మొన్నటి దాకా అయితే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇచ్చుకోండి. 5 గేదెలు కొనుక్కుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు దాకానే ఇప్పుడు నుంచి అయితే నేను ఇప్పుడు గేదెలు కూడా కొంచెం మనకి ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు నేను ఏంటంటే 4 గేదెలకే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వాలనుకున్నానండి. 4 గేదెలకి అయితే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తాను. 4 తీసుకున్నా కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తాను. ఇది ఆంధ్ర తెలంగాణ ఈ 2 ప్రాంతాల్లో కూడా ఎక్కడికైనా కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. 3 తీసుకుంటే డీజిల్ నిమిత్తం పెట్టుకోవాలండి. డీజిల్ నిమిత్తం పెట్టుకున్నారంటే వెహికల్ నేను పంపిస్తాను. మనకి ఆంధ్ర ఎక్కడికైనా, ఆంధ్రాలో తెలంగాణలో ఎక్కడికైనా కూడా డీజిల్ నిమిత్తం వాళ్ళు పెట్టుకుంటే వెహికల్ నేను పంపిస్తాను. 3 కంటే తక్కువ తీసుకున్న వాళ్ళు. 4 తీసుకుంటే పూర్తిగా వెహికల్ నాదే. వాళ్ళ ఫామ్ దగ్గర చేరే వరకు కూడా వెహికల్ నాదే. ఒకసారి మన మొబైల్ నెంబర్ ఒకసారి చెప్పండి. నా మొబైల్ నెంబర్ వచ్చేసి 9652973971. ఓకేనా అన్న. నెంబర్ స్క్రీన్ ఇవ్వడం జరుగుతుందండి. మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే నేరుగా ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చండి. అలాగే మన డైరీ ఫామ్ న్యూస్ ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.